పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పై తమ సమర్పణలో రూపొందించిన కమిటీ కుర్రోలు చిత్రం ఈ నెల 9న విడుదల చేస్తున్నామని సినీ నటి నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. శుక్రవారం సాయంత్రం గాదిరాజు ప్యాలెస్ లో కమిటీ కుర్రోలు యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనిరుద్ దేవ్ వినులు విందుగా సంగీతం అందించారన్నారు. ఈ చిత్రం 1990 దశకంలో కథాంశం అన్నారు. సినిమా టీజర్ ట్రైలర్లకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు. సందీప్, రుషిక ప్రసాద్, సహా నిర్మాత ఫనీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ యాక్చువల్గా ఇక్కడ స్లాంగ్ అక్కడ పెట్టాను సార్ మేము, ఇక్కడ కాపీ పేస్ట్ కొత్తగా క్రియేట్ చేస్తాం. వైజాగ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే నా ఫస్ట్ చిత్రం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో ఒక 1.5 మంత్ నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదన్నా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగే, ఎందుకంటే బీచ్ ఒక పెద్ద కారణం దానికి. నాకు చాలా ఇష్టం. బట్ ఈ సిటీకి వస్తే ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు. మా 11 మంది కమిటీ కుర్రాళ్ళు, మా 4 హీరోయిన్లతో కలిపి మేము మా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం. సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు. ఎందుకంటే చిన్న సినిమా కదా, కొత్త ఫేసులు కదా, పోస్టర్ ఫేస్ ఎవరు లేరు. సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు. బట్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మాకు వచ్చిన రిసెప్షన్కి నేను చాలా ఓవర్వెల్మ్ అయిపోయి ఉన్నాను. అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నామండి. మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేసాం మేము. అమలాపురంలో ఒక 50 రోజులు షూటింగ్ చేసాం. అందరూ ఇక్కడ వాళ్ళే, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి, మిగతా మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి. అందుకనే ఎంత రూటెడ్గా వచ్చిందంటే సబ్జెక్ట్, అంత ప్యూర్గా, అంత ఆనెస్ట్గా తీశారు. సో August 9th మేము థియేటర్స్కి వస్తున్నాం. అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీదే ఉందండి, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా వేరే స్క్రిప్ట్ రాసుకోకుండా ప్రస్తుతానికి దీని మీదే 100% కూర్చొని ఉన్నారనమాట. సో ప్రస్తుతానికైతే కమిటీ కుర్రోళ్ళే మా అందరి మైండ్లో, మా అందరి శరీరాల్లో ఇమిడిపోయింది. పర్టిక్యులర్గా అని కాదండి, మా డైరెక్టర్ గారు ఇక్కడే తాడేపల్లిగూడెం అటు సైడ్ నుంచి నేను చెప్పినట్టు ఆయన జీవితంలో ఆయన చూసిన సందర్భాలు అన్నీ గురించి ఈ సినిమా చేశారు. ఇప్పుడు మన లైఫ్లో 8 ఏళ్ళప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు ఏ సంఘటన జరుగుతాయో అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఆడిన క్రికెట్ దగ్గర నుంచి లేకపోతే విలేజ్ పాలిటిక్స్ దగ్గర దాకా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో ఒక పర్టిక్యులర్ సంఘటన అనేది చెప్పలేదు. లేదండి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ విషిక క్యారెక్టర్. తను కూడా వైజాగ్ అమ్మాయి. తనది ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్. ప్రసాద్ బెహ్రా పెద్దోడి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. చాలా అంటే తను ముందు నుంచే యాక్టింగ్ చేస్తున్నది కొన్ని సినిమాల్లో, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో. తన క్యారెక్టర్ నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, చదువుకున్న అమ్మాయి ఏదైనా కరాఖండిగా చెప్పేస్తుంటుంది, ఇలాగే జరుగుతుంది, లేకపోతే నిజాలు కూడా హర్ట్ఫుల్గా ఉన్నా కూడా మొహం మీద నవ్వుతూ చెప్పేసే క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్గా అందరు అమ్మాయిల క్యారెక్టర్, ఈవెన్ టీనా, రాధ్య అండ్ తేజు, 4 క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. కుర్రోళ్ళు అన్నాక లవ్ స్టోరీస్ ఎంత కామనో, ఊరన్నాక అందం, అది చూపించాలంటే మనకు అమ్మాయిలే. సో అది మా సినిమాలో డెఫినెట్గా వాళ్ళు చూపించాలని చెప్పచ్చు. అన్నీ చేశారండి, ఒక్కటంటే లేదు. నా ప్రాణంతో సహా అన్నీ తీశారు. మీరు నేను అందరూ ఏం చేశారు, అన్నీ చేశారు. కాబట్టి పిండి పిప్పి చేశారు. డెఫినెట్గా నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే సార్ మ్యూజిక్తో పాటు నరేట్ చేశారు. అప్పటికి మ్యూజిక్ ఓకే అయిపోయింది. మ్యూజిక్తో పాటు నరేట్ చేసి ఇది మేడం ఇలా ఉంటుంది అంటే ఎంత నచ్చిందంటే నాకు, ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఏదో ఒక విధంగా నా పేరు ఉండాలి ఈ ప్రాజెక్ట్లో అని చెప్పి నేను ప్రొడక్షన్లోకి దిగడం జరిగింది. ఎందుకంటే నేను ఫీచర్ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అని అయితే అనుకోలేదు. బట్ ఈ సినిమా రాగానే నేను అయితే డిసైడ్ అయిపోయాను, నా పేరు 100% ఉండాలి, నేను ప్రొడక్షన్ చేయాలి ఈ సినిమాకి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఎందుకంటే
డైరెక్టర్ కాదండి, మా కో ప్రొడ్యూసర్. మా డైరెక్టర్ గారు ఇంకా కొంచెం వర్క్ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయారు అటు నుంచి. శాటిలైట్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల చాలా సినిమాకి అయితే మంచి పేరు ఆల్రెడీ వచ్చింది. అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది. ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది. ప్రతి ఊరు ఆడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్లీ పాటలు, ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ వస్తే రాధా దామోదర్ స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్, వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ అది. మేము వైజాగ్ వాళ్ళమే. సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని. నిహారిక గారు మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్తో. అండ్ దెన్ మా టీం అంతా చూసారు, ఇది టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు. సో దే హ్యావ్ మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్, మనిషి ఎలాంటి వాడో ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు. సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకు ఏంటంటే క్యారెక్టర్ పేర్లుగానే తెలుసు, కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేము. దే గివెన్ ఫుల్ కమిట్మెంట్ అండి. అండ్ దెన్ వంశీ హాజ్ డన్, ద డైరెక్టర్ వంశీ హాజ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం. సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి సినిమా తీసాం, అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే 100 మార్క్స్ ఇచ్చాను టోటల్గా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ద మూవీ విల్ కమ్ సో వెల్. సో ఇట్ రియలీ కేమ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.